జనసేన సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం నిన్న ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక జనసేన 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 చెగువేరా కదం శేషేంద్రుడి పదం నీ బలమై చలో సైనికుడా చలో అలు పెరుగని గళం మన అందరి బలం అవినీతి అవకతవకలు పద్ధతిగా నిలదీత తనువున కణకణం జనసేవకు పణం సంక్షేమం సమకూర్చేలా శ్రద్ధగా మన పని చేద్దాం రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక జనసేన 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 మొదలిపుడే కదా ముందున్నది కదా ఉభయాంధ్రుల అభ్యుదయం మన నైతిక బాధ్యత కాదా పవనముల సదా నలు దిశలకు పద బలహీనుల కన్నులు తుడవని పయనానికి విలువుందా రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక జనసేన జనసేన డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదాన కేంద్రం ఈరోజు 13వ రోజుకి చేరుకుంది. ఈనాటి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా పెద్దలు మేమందరం కూడా ఒకే రాజకీయ జీవితంలో నుంచి వచ్చిన వాళ్ళం. పిఎస్ఎఫ్ అనే విద్యార్థి సంస్థల నుంచి రాజకీయ జీవితంలోనికి వచ్చినాం. ఈదర హరిబాబు గారు ఎమ్మెల్యేగా జెడ్పీ చైర్మన్గా ప్రకాశం జిల్లాలో ఎంతో సేవలు చేశారు. అలాగే మా జనసేన పార్టీలో రాష్ట్ర క్రియాశీల సభ్యత్వ కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. వారు ఈ రోజున ఈ అన్నదాన కేంద్రాన్ని సందర్శించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నావు. బాగా నన్ను అభినందించడం జరిగింది. అలాగే మా నాయకులు నాగబాబు గారు అయితే, మనోహర్ గారు అయితేమి, ఈ రోజున పెద్దలు హరిబాబు గారు అయితేమి నన్ను అభినందించడం జరిగింది. వారి బ్లెస్సింగ్స్ నాకు కావాలని కోరుకుంటూ ఆ భగవంతుడి ఆశీస్సులతో పాటు పెద్దల ఆశీస్సులు కూడా నాకు ఉంటాయని కోరుకుంటున్నాను. ఇటువంటి కార్యక్రమాలు చేయటానికి అందరూ కూడా నా బంధుమిత్రులు అయితేమి అందరూ కూడా ముందుకు వస్తున్నారు. వారికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే సేవా కార్యక్రమంలో పాల్గొని అందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా అందరికీ వడ్డిస్తూ వచ్చినటువంటి నా మిత్ర బృందానికి కూడా వారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మెంబర్షిప్ కార్యక్రమానికి ఈరోజు స్టార్ట్ చేసాం. మళ్ళీ 5వ తారీఖు దాకా ఉంది, ఎక్స్టెన్షన్ చేశారు. కాబట్టి జనసేన సభ్యులకి అందరికీ కూడా తెలియజేసే మనం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు జన సైనికుల శ్రేయస్సు కోసం, వారి భవిష్యత్తు కోసం, కార్మికుల శ్రేయస్సు కోసం బీమా కూడా పెట్టడం జరిగింది. ప్రమాదవశాత్తు గాయాల పాలైతే 50,000 రూపాయలు, చనిపోతే 5 లక్షల రూపాయలు బీమా. ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కల్పించలేనటువంటి బీమా సౌకర్యం కార్మికుల సంక్షేమం అయితేమి, జన సైనికుల సంక్షేమం అయితే, పేదల కోసం ముఖ్యంగా
ఇటువంటి స్కీముని పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. దాన్ని ఒంగోలు నగరంలోని అందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకొని మెంబర్షిప్ కార్యక్రమానికి అందరూ ముందుకు వస్తారని కోరుకుంటున్నాను. మా జడ బాలనాగేంద్రాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. వాడు ఏ కార్యక్రమం చేసినా కూడా పట్టుదలగా చాలా ప్రత్యేకంగా చేస్తాడు. ఈ రోజున డొక్కా సీతమ్మ గారి పేరుతోటి చేస్తున్న ఈ భోజన సదుపాయ కార్యక్రమం అన్నదాన కాదు, ఇది భోజన సదుపాయం. ఆకలిగా ఉన్నవారికి ఆ భోజనం పెట్టే కార్యక్రమం తప్ప ఇది దాన ధర్మాలుగా మేము భావించడం లేదు. ఇది ఒక బృహత్తర కార్యక్రమంగా భావిస్తున్నాం, పవిత్రమైన కార్యక్రమంగా భావిస్తున్నాం తప్ప దానంగా మేము అనుకోవటం లేదు. అసలు పెట్టేటప్పుడు కూడా చూస్తూ ఉంటే ఏదో దానంలాగా ఏం లేదు. ఇక్కడ మన బఫే సిస్టమ్ లాగా కర్రీస్ కూడా ఒక 2 కర్రీసు, సాంబారు, చట్నీ, అసలు మొత్తం స్వీటు, మామూలుగా ఈ విందు భోజనం ఏ విధంగా పెడుతున్నామో ఆ విధంగానే ఏర్పాటు చేసి పెడుతూ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకే కాదు, ఏదో ఒక స్లమ్ ఏరియా పోవటం, అక్కడ పేదలకి భోజన సదుపాయం చేయటం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. నిజంగా నాకైతే మాత్రం వచ్చి ఓపెన్ చేసిన తర్వాత నేను ఇలా ఉంటుంది అనుకోలే. నేనేదో సాంబార్ అన్నమో పెరుగన్నమో పెడుతుంటాను, ఇదివరకు అన్నదానాలు చూసాం కదా, అట్లా అనుకున్నాను. నేనైతే వచ్చి చూసిన తర్వాత ఇది అన్నదానం కాదు, భోజన సదుపాయం. పేదలకి, ఆకలిగా ఉన్నవారికి భోజన సదుపాయం చేస్తున్నందుకు డొక్కా సీతమ్మ గారి పేరుతోటి మనస్ఫూర్తిగా మా బాలనాగేంద్రాన్ని అభినందిస్తూ ఉన్నాను. ఇక రెండవ అంశం, అదే ఇప్పుడే చెప్పాడు, సభ్యత్వ నమోదు కార్యక్రమం. వీడు సభ్యత్వ నమోదులో కూడా చాలా స్పీడ్గా ఉంటాడు, అనుమానం లేదు, బాగా చేస్తాడు. చాలా మంచి కార్యక్రమం. ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది దాంట్లో. ఎవరికి చిన్న దెబ్బ తగిలినా, లేకపోతే పొరపాటున ప్రాణం పోయినా కూడా ఆ కుటుంబానికి అండగా, లేకపోతే దెబ్బలు తగిలితే హాస్పిటల్ చూపించుకోవడానికి అండగా. ఇది బహుశా నాకు తెలిసి దేశంలోనే ఒక రాజకీయ పార్టీ ఈ విధంగా పెట్టడం అనేది ఇదే ఫస్ట్ టైం. మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచనకి నేను నిజంగా వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.